అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనము ఒక మంచి కథ చెప్పుకుందాము. కథలోకి వెళ్ళే కంటే ముందు మన నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి కొంచెం ఒక చిన్న అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది అని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ విషయం చెప్దామనుకుంటున్నాను. అదేంటంటే, మనము ఎవరినైనా కూడా సహాయం అడుగుతూ ఉంటాము. వాళ్ళ హెల్ప్ అనేది చేస్తారు, చేయలేకపోతారు. కానీ మనమైతే వాళ్ళు హెల్ప్ చేస్తే మంచివాళ్ళు, చేయకపోతే వాళ్ళ బాండింగ్ మనకు వద్దు అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళు మనల్ని సహాయం అడగడానికి వచ్చింటారు. ఏ డబ్బు విషయమో ఏదైనా కూడా అడగడానికి వచ్చినప్పుడు మన బరువు బాధ్యతల నుంచి, మన కర్తవ్యాల నుంచి మనము ఆ రకమైనటువంటి సహాయం మనం చేయలేకపోవడం ద్వారా మనము దూరం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది నిత్య జీవితంలో. ఇవి మనం గమనిస్తూ ఉన్న విషయాలే. మనం ముందు జరిగినటువంటి జీవితంలో వాళ్ళు హెల్ప్ చేసినది, ఇంతకుముందు ఏదైనా చేసింది, ఇవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు వీళ్ళు చేయలేదే అన్నది మాత్రమే మనం గుర్తుపెట్టుకొని అటువంటి బాండింగ్ని దూరం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని గురించి నేను ఒక మంచి కథ చెప్దాము అనుకుంటున్నాను. కథలోకి వెళ్ళే కంటే ముందు నేను ఈ విషయం చెప్పాను. ఒక రైతుకి ఒక ఆవు, ఒక గుర్రము ఉంటాయి. ఆవు, గుర్రము రెండు కూడా రోజు అడవికి పోయి మేసి వస్తూ ఉంటాయి. అదేవిధంగా అతని ఇంటి ఎదురుగా ఒక వాషర్ మ్యాన్ ఉండేవాడు. ఆయనకు అవసరం కాబట్టి ఒక గాడిదను పెంచుకున్నాడు. అతని వ్యాపార అవసరం కోసం ఒక మేకని పెంచుతూ ఉండేవాడు. ఈ నాలుగు కలిసి ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి గడ్డి మేసి వస్తూ ఉండేవన్నమాట. ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళడము, సాయంత్రం అన్నీ కలిపి తిరిగి రావడం, అంతే కదా. ప్రతిరోజు కలిసి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు అన్నిటి మధ్యలో ఒక స్నేహం కుదురుతుంది. అట్లనే ఈ నాలుగు జంతువుల మధ్య డిఫరెంట్ జంతువులైనా కూడా ఒక ఫ్రెండ్షిప్ అనేది కుదిరింది. ఆ అడవిలో ఒక కుందేలు ఉండేదన్నమాట. ఆ కుందేలు ఇదంతా గమనిస్తూ ఉంది. అరే, రోజు ఈ పెద్ద పెద్ద జంతువులు వస్తున్నాయే, ఇవన్నీ మేసి వెళ్తున్నాయి కదా, నేను కూడా వీటితో పాటు ఉంటే నాకు కూడా ఒక మంచి ప్రాణభయం అనేది ఉండదు, ఒక ధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి నేను కూడా వీటితో పాటు ఉండాలి, వీటితో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించి, ఎందుకంటే ఆ కుందేలుకి కుక్కల భయం ఎక్కువ అనమాట. వీధి కుక్కలన్నీ కూడా వచ్చి ఆ కుందేలుని బెదిరిస్తూ ఉండేవి. అందుకని ఈ కుందేలు ఈ విధంగా ఆలోచించాల్సి వచ్చింది. ఈ నాలుగు వచ్చినప్పుడు అడవిలోకి ఆ కుందేలు కూడా గెంతుతూ ఆడుతూ మెల్లిగా పోయి వాటితో పాటు స్నేహం చేస్తూ ఆ గడ్డి మేసి మళ్ళీ వస్తూ ఉండేది. ఆ రకంగా కొన్ని రోజులకి దానికి కూడా ఒక సఖ్యత ఏర్పడిపోయింది ఈ నాలుగు జంతువులతోటి. కానీ వాటి ఆలోచనని ఇది గమనించలేకపోయింది. ఒకరోజు ఆ కుందేలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉందన్నమాట. పరిగెత్తుకుంటూ ఆవు దగ్గరికి వస్తుంది. వచ్చి, ప్లీజ్ గోమాత, నాకు వెనకల ఒక కుక్క పరిగెత్తుకుంటూ వస్తోంది, నన్ను వెంబడిస్తోంది, నన్ను చంపేస్తోంది, కాబట్టి నీ కొమ్ములతో దాన్ని చంపేవా ప్లీజ్ అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ ఆవు వెంటనే, అయ్యయ్యో, ఇప్పుడా నువ్వు వచ్చేది? నాకు ఇంటి దగ్గర ఒక దూడ ఉంది, దానికి పాలిచ్చుకోవాలి, చీకటి పడే వేళ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు అని చెప్పి తను వెనక్కి తిరుగుతుంది. వెంటనే కుందేలు పక్కన గుర్రం ఉంటుంది. గుర్రం దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ సోదరా, నువ్వు నాకు హెల్ప్ చేయవా? ఈ కుక్క నన్ను పెడుతోంది, నాకు భయంగా ఉంది, నన్ను చంపేస్తుందేమోనని చెప్పేసి నేను అడుగుతున్నాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేసినప్పుడు గుర్రం వెంటనే, అయ్యయ్యో, నాకు ఈ పిక్క బలం పోయింది, నేను పరిగెత్తలేను, నువ్వు చూస్తే నన్ను అడుగుతున్నావు, నిన్నేమో ఈపు మీద ఎక్కించుకొని నేను పరిగెత్తాలి, నేనేమో ముసలిదాన్ని అయిపోయాను కదా, నేను ఎట్లా ఎక్కించుకోగలను? దానికంటే ముందు నేను వేగంగా కూడా పరిగెత్తలేను, అంత స్పీడ్గా నేను వెళ్ళలేను, కాబట్టి నన్ను మన్నించు, నేను నీకు హెల్ప్ చేయలేను, ఆ కుక్క పరిగెత్తినంత ఫాస్ట్గా నేను పరిగెత్తలేను, నాకు కూడా దెబ్బలు తగులుతాయి, కాబట్టి నన్ను వదిలేవా ప్లీజ్ అని చెప్పేసి చెప్తుంది గుర్రం. వెంటనే కుందేలు గాడిద దగ్గరికి వెళ్తుంది. ప్లీజ్ సోదరా, నన్ను కాపాడవా? ఈ ఒక్కసారికి నీ కాళ్ళతోటి విదిలిచ్చి కుక్కని
దూరంగా చేసేసేయి, పుణ్యం కట్టుకోవా అని రిక్వెస్ట్ చేస్తుంది. గాడిద వెంటనే, నేను ప్రతిరోజు ఆవు గుర్రంతో కలిసి వస్తున్నాను కదా, నువ్వు చూస్తున్నావు కదా, నేను కనుక వెళ్ళాను అనుకో లేట్గా, మా ఓనర్ నన్ను బాగా కొడతాడు, కాబట్టి అవి రెండు వెనక్కి తిరిగాయి, కాబట్టి నేను కూడా వెళ్ళిపోవాలి, కాబట్టి నన్ను దయచేసి అడగొద్దు, అవి రెండు ఇంటికి చేరేసరికి నేను వెళ్ళిపోవాలి, ఇప్పటికైనా నన్ను వదిలేసేయి, నన్ను ఎటువంటి హెల్ప్ అడగొద్దు అని చెప్పేసి అడుగుతుంది. కానీ కుందేలు వదలకుండా మళ్ళీ అడుగుతుంది, నాకు ఒక హెల్ప్ చేయవా ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే, అమ్మ నన్ను యజమాని కర్ర తీసుకొని కొడతాడమ్మా, ఏ కీలుకు ఆ కీలు విదిలిస్తాడు నన్ను, ప్లీజ్ నన్ను అడగొద్దు అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే అత్యంత పెద్ద జంతువు అదే కాబట్టి గాడిదకి కొంచెం సహాయం చేసే మనసు ఆ కుక్కల నుంచి కాపాడుతుందని చెప్పేసి ఆలోచించింది కుందేలు. కానీ గాడిద కూడా హెల్ప్ చేయలేకపోయింది. వెంటనే కుందేలు మేక దగ్గరికి వెళుతుంది. వెళ్ళంగానే, నువ్వు ఆ ముగ్గురిని అడిగావు కదా, బాబోయ్ నువ్వు ఇటువైపే రావద్దు, అసలు నా జోలికి రావద్దు, నేను నిన్ను హెల్ప్ చేయలేను, నీకు హెల్ప్ చేయలేను, కుక్క నిన్ను తరుముకుంటూ వస్తుంది, నేను చూశాను, నాకు ఆ కుక్కలంటేనే చచ్చే భయం బాబోయ్, అవే మమ్మల్ని పీక్కు తింటాయి, కాబట్టి నువ్వు ఈ వైపుకే రావద్దు అని చెప్తుంది. సో 4 కూడా హెల్ప్ చేస్తాయని చెప్పేసి కుందేలు చాలా ఆలోచించింది కదా, ఆఖరికి భయంతో పోయి ఒక పొదలో దాక్కుంటుంది, తన జాతి జంతువులతోటి ఒక పొదలో దాక్కుంటుంది. దాక్కుని అక్కడే కూర్చొని ఉంటుంది. కానీ కుక్క ఏం చేసిందంటే పరిగెత్తుకొని వచ్చి దానికోసం తెగ వెతికింది. ఎక్కడ కుక్క వెతికినా కూడా కుందేలు కనిపించదు. దాంతో ఊపిరి పీల్చుకుంటూ కుందేలు పొదలో నుంచి బయటికి వచ్చి చూస్తే కాసేపటికి కుక్క కనిపించదు. 4 వైపులా చూసి, అమ్మయ్య బతికి బయటపడ్డానరా దేవుడా, ఇంకా ఈ కుక్క వెళ్ళిపోయింది కాబట్టి నేను బతకొచ్చు, ఇప్పటి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అనేది నేర్చుకోవడం నా ధర్మం, నేను నా కుందేళ్లతోనే ఉండి నేను ఈ రకంగా ఉంటే కాపాడగలుగుతాను అనేది నేర్చుకోవాలి, ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి తను ఆలోచించుకుని గుణపాఠం తెచ్చుకుంటుందన్నమాట. ఆ రకంగా ఈ కథని ముగిస్తూ ఉన్నాము. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.